ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని హిందూపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల్లో యువకులు రోడ్లపై బైక్ రేసులు చేయవద్దని, వాటిపై గట్టిగా పోలీసులు నిఘా ఉంచారన్నారు. అలా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 31 రోజు ముమ్మరంగా వాహనాలు తనిఖీ ఉంటుందని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ, మోటార్ సైకిల్ పై 3 వ్యక్తులు ప్రయాణించడం చేయరాదన్నారు. హిందూపురం టౌన్ నందు బ్లూ కోట్ రక్షక్ టీం మొబైల్స్, ప్రత్యేక మొబైల్స్ తో 31 రోజు రాత్రి గస్తీ నిర్వహించబడుతుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వీధులలో లేదా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలకు అనుమతి లేదని, కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలో వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో నడుపుటకు అనుమతి లేదని వారు తెలియజేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన అంశాలు పోస్టు చేయరాదన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దాలతో రోడ్లపై నడిపే వారిపై కఠినంగా శిక్ష పడుతుందని ఈ యొక్క సమయంలో తెలియజేశారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. పట్టణంలోని వివిధ కాలనీలో వీధి దీపాలను ధ్వంసం చేయడం కానీ, ప్రభుత్వ సంస్థల ఆస్తులకు నష్టం కలిగించడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవని సిఐలు శ్రీనివాస్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్లు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. హిందూపురం ప్రజలకు నమస్కారాలు. ఈరోజు సంవత్సరం చివరి రోజు, రేపటి నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా ఈరోజు డిసెంబర్ 31 నైట్ యువత కానీ, చాలామంది పిల్లలు కానీ రాత్రి కొత్త సంవత్సరం సందర్భంగా వెహికల్స్లో 2 వీలర్స్లో స్పీడ్గా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళి అందరూ ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాను. ఎక్కడ కానీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినా కూడా, లేదా తాగి విపరీతమైన స్పీడ్తో బండ్లు నడిపినా కూడా, డ్రింక్ చేసి బండ్లు నడిపినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకున్న చర్య తీసుకున్న మా ఉద్దేశం అంతా ఒకటే, ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనేది మా ఉద్దేశం. మీరు కూడా కొత్త సంవత్సరంలోకి ప్రశాంతంగా హ్యాపీగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము. అంతే తప్ప ఇటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనేది మా పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశము. ఎక్కడైనా అలర్ట్లు కానీ యాక్సిడెంట్స్ జరగకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి అనుగుణంగా మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 1 టౌన్ పోలీసు తరఫున తెలుసుకుంటున్నాను. హిందూపురం పట్టణ ప్రజలకు నమస్కారం మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31వ తేదీ రాత్రి పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి ప్రజలకి కొన్ని సూచనలు, తర్వాత విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మా యొక్క కొన్ని సూచనలు. ఈరోజు రాత్రి 31వ తేదీ రాత్రి ఎవరు కూడా డీజేలకి అనుమతి లేదు. ఎవరు కూడా డీజేలు పెట్టరాదు. పెద్ద పెద్ద శబ్దాలతో వాటిని సాంగ్స్, పాటలు వంటివి, డ్యాన్స్లు వంటివి అన్నీ కూడా నిషేధించడమైనది. తర్వాత ఈరోజు రాత్రి పోలీసు వారంతా కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు దయచేసి పెద్దవాళ్ళకి సలహా ఏమంటే, పిల్లవాళ్ళకి మోటార్ సైకిల్స్ ఏవి ఇవ్వద్దండి. ఎందుకంటే మోటార్ సైకిల్స్ ఇవ్వడం వల్ల వారు మితిమీరిన వేగంతో పోవడము, ఏదైనా యాక్సిడెంట్ జరగడం, తర్వాత మోటార్ సైకిల్స్కి సైలెన్సర్లు తీసివేయడం, దానివల్ల ప్రమాదాలు గురి కావడం. కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని నింపాలి, కానీ వాళ్ళ ఇంట్లో విషాదం అనేది ఉండరాదు. ఆ ఉద్దేశంతో పోలీసు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకోసం ఈ బ్లూ కోట్స్ రక్షక టీంలన్నీ కూడా ఈరోజు రాత్రి అన్నీ కూడా పెట్రోలింగ్ తిప్పడం జరుగుతుంది. తర్వాత
ప్రతి సంవత్సరం లాగానే ప్రజలంతా కూడా రోడ్ల మీద రావడం, కేకులు కట్ చేయడం, లేదంటే బాణాసంచా టపాసులు కాల్చడం, అటువంటివి ఏవి కూడా చేయరా. తర్వాత గుంపులుగా తిరగడం, తర్వాత ఈ యొక్క వీధి లైట్లను వాటిని పగలగొట్టడం, ఇష్టానుసారం వేరే వాళ్ళకి వారి ఇళ్ళలో రాళ్ళు వేయడం కానీ లేదంటే కేకులు వేయడం కానీ అటువంటివి ఏమి చేయరాదు, ప్రజలు చేయరాదు. ఆ విధంగా చేసినట్టయితే పోలీసులు వారి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం సోషల్ మీడియా. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ఆ సోషల్ మీడియాలో ఎటువంటివి అభ్యంతరకరమైన ఒకరికి ఇబ్బంది కలిగించే ఏ విధమైన పోస్టర్స్ కానీ తర్వాత ఎటువంటి సమాచారం కానీ పోస్ట్ చేయరాదు. ఒకవేళ ఆవేదన చేసినట్లయితే దానికి తగ్గట్టుగా పోలీస్ యాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. తర్వాత ట్రిపుల్ రైడింగ్, తర్వాత ఈ మందు తాగి వాహనాలు నడపడం అవన్నీ కూడా ఈరోజు ఏవి కూడా చేయరాదు. చట్టపరంగా దానికి కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి అసభ్యకరమైన వ్యక్తులు చేయకుండా ప్రశాంతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటారని ఆశిస్తూ, తర్వాత 1 గంట వరకు మాత్రమే ప్రజల్ని ఇక్కడ అక్కడ తిరిగినట్టు, తర్వాత 1 గంట తర్వాత ఎవరు ఇళ్ళకి వాళ్ళు పోయి మరుసటి రోజు అంతా కూడా ఆనందంగా ఈ యొక్క నూతన సంవత్సరం ఏమైతే నూతన సంవత్సరం ఇల్లు చేసుకోవాలని మేము పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఒకవేళ మేము చెప్పిన ఈ యొక్క అతిక్రమిస్తే ఆ వెహికల్స్ని సీజ్ చేయడం, ఓపెన్ గా మందు తాగి బండి నడిపితే ఆ వెహికల్ సీజ్ చేయడం, వాళ్ళని కోర్టులో పెట్టడం, కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం, మేము కూడా చట్టపరంగా ఏ విధంగా చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము పోలీసులు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. సైలెన్సర్ కూడా తీసి బండి నడిపితే ఆ బండి సీజ్ చేస్తాము. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.